ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని మహాదశ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే శని మహాదశలో అంతర్దశలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఏలినాటి శని కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ రెండింటి కలయిక వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి జాతకుడికి, ఇటువంటి విషయాలని డిస్కస్ చేద్దాము. ప్రధానంగా చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేటువంటి టాపిక్, కొంత క్యూరియస్గా అర్థం చేసుకోవాలని ప్రయత్నించేటువంటి టాపిక్ శని మహాదశ. ఎందుకంటే శని కష్టాలని అలాగే సుఖాలని రెండింటిని కూడా ఇవ్వగలిగేటువంటి సమర్థత కలిగిన ప్లానెట్ శని. శనికి టాస్క్ మాస్టర్ అని పేరు. అంటే ఒక జాతకుడికి తన యొక్క మహాదశలో పాఠాలు నేర్పించి ఆ జాతకుడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి శని సహాయపడతాడు. వేరే ఏ ప్లానెట్ కంటే కూడా శని ఇటువంటి ఒక బాధ్యతని చాలా అద్భుతంగా నిర్వర్తిస్తాడు. ఇటువంటి శని మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అయితే, చాలామంది శని మహాదశ అనగానే చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయని, ఎటువంటి కొంత బ్యాడ్ రిజల్ట్ వచ్చినా అది శని మహాదశకి దాన్ని ఆపాదించడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. కానీ కేవలం శని మహాదశ వల్లే వచ్చిందా, లేదా జైమిని సిస్టమ్ వల్ల అటువంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది కూడా మనం ఎప్పుడు చూసుకోవాలి. శని కేవలం కష్టాలని కాదు, యోగాల్ని, సుఖాలని, రాజయోగాల్ని, పదవీ ప్రాప్తిని, పొలిటికల్ సక్సెస్ని, వీటిని అన్నింటినీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ శని. ఒక జాతకుడికి శని మహాదశ రావడం అనేది చాలా అదృష్టము అని భావించాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్లేసెస్లో శని చాలా చాలా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు, చాలా కష్టపడతాడు జాతకుడిని. ఎప్పుడూ సుఖాలని ఇస్తాడని చెప్పలేము, అలాగే ఎప్పుడూ కూడా యోగవంతమైన రిజల్ట్స్ ఇస్తాడని చెప్పలేము. శని కూడా చాలా సమస్యలను ఇచ్చి జాతకుడికి ఆర్థిక సమస్యలు, వైవాహిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వృత్తిపరమైన సమస్యలు ఇవన్నీ కూడా ఇచ్చి జాతకుడికి ఎన్నో కష్టాలని ఇచ్చేటువంటి గ్రహం శని తన యొక్క మహాదశలో. అయితే శని మహాదశని ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని తెలుసుకోవాలి అనుకని చూసినట్టయితే, అసలు ఈ దశలు ఎలా స్టార్ట్ అవుతాయి అని మనం తెలుసుకున్నట్టయితే శని మహాదశ ఆ జాతకుడికి వస్తుందా లేదా అని కూడా మనం చూడవచ్చు. ఒక జాతకుడు జన్మించినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్ర అధిపతి యొక్క దశతో అతని జీవితం స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి జన్మించినప్పుడు చంద్రుడు శని నక్షత్రంలో ఉన్నాడు, పుష్యమిలో కానీ, అనురాధ కానీ, ఇటువంటి నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే, ఉత్తరాభాద్రలో కానీ, అతని యొక్క లైఫ్ శని మహాదశతో స్టార్ట్ అవుతుంది. అయితే అతను పుట్టే సమయానికి ఆ నక్షత్రంలో చంద్రుడు ఎంత ట్రావెల్ అయ్యాడు, ఎంత ముందుకు వెళ్ళాడు నక్షత్రంలో అనే దాన్ని బట్టి ఎంత గడిచిపోయింది, ఇంకెంత మిగులుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాన్ని శని దశాశేషము అంటాం. ప్రతి గ్రహము పుట్టినప్పుడు కంప్లీట్ అన్ని సంవత్సరాలు నడవదు, ఎందుకంటే చంద్రుడు ఎంతో కొంత అందులో ట్రావెల్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కొంత మ్యాథమెటిక్స్ చెప్తాను, ఎక్కువ టైం తీసుకోకుండా. ఒక నక్షత్రం యొక్క డిగ్రీలు 13 డిగ్రీలు 20 నిమిషాలు. మొత్తం రాశిచక్రం 360 డిగ్రీలు అయితే ఒక నక్షత్రం యొక్క పరిమాణం 13 degrees 20 minutes. అందులో చంద్రుడు కనుక ఉదాహరణకి ఒక 5 degrees ట్రావెల్ చేస్తున్నట్టయితే ఆ జాతకుడు జన్మించినప్పటికీ 13 degrees 20 minutesలో 5 degrees ట్రావెల్ చేశాడు కాబట్టి మిగతా ఎన్ని డిగ్రీలు అయితే మిగులు ఉన్నాయో అంత శని మహాదశలో పోర్షను ఆ జాతకుడు అనుభవిస్తాడు. అంటే ఈ 13 degrees 20 నిమిషాలు క్రాస్ చేసేటప్పటికి శని యొక్క 19 సంవత్సరాలు కూడా జాతకుడు గడుపుతాడు. ఈ సూత్రం మీద ఎంత మిగిలింది అనే దాన్ని బట్టి శని యొక్క 19 సంవత్సరాల్లో ఎంత మిగిలింది అది దశశేషంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. అటువంటి సమయంలో పుట్టినప్పుడే జాతకుడు శని మహాదశలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఈ నక్షత్రాల దశ సిస్టమ్స్ని బట్టి ఏ దశతో స్టార్ట్ అయిందో అనే దాన్ని బట్టి శని మహాదశ ఆ జాతకుడికి అసలు వస్తుందా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. శని ఒకవేళ చాలా అద్భుతమైనటువంటి యోగంలో ఉన్నా, ఉదాహరణకి శశయోగంలో శని ఉన్నాడు, కానీ శని మహాదశ కనుక రాకపోతే ఆ యోగం యొక్క పూర్తి ఫలితాన్ని జాతకుడు అందుకోలేడు. అలాగే శని దుస్థానంలో ఉన్నా కానీ శని యొక్క మహాదశ కనుక రాకపోతే దాని యొక్క ఫలితం జాతకుడికి అందదు. కాబట్టి శని కేవలం ఒక దుస్థానంలో ఉన్నంత మాత్రాన
అతనికి చెడు జరుగుతుంది, జీవితాంతం అటువంటి రిజల్ట్స్ని జాతకం అనుభవిస్తాడు అని చెప్పడం కరెక్ట్ కాదు. చాలా మటుకు మనం మ్యారేజ్కి సంబంధించినటువంటి కంపాటబిలిటీ చెక్ చేసేటప్పుడు ఆ జాతకుడికి 7th హౌస్లో శని ఉంది అనుకుందాం. ఈ అబ్బాయికి శని 7thలో ఉంది కాబట్టి మ్యారేజ్ చాలా ప్రాబ్లం అవుతుంది, మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అతనికి లైఫ్లో శని మహాదశలు దశాసలు రాకపోవచ్చు. అటువంటి సమయంలో 7th హౌస్లో శని ఉన్నా కానీ మ్యారిటల్ పరమైనటువంటి ఇబ్బందులు శని వల్ల జాతకుడికి రావు. కాబట్టి ఈ విషయం ముఖ్యంగా ముందు గుర్తుపెట్టుకోవాలి. శని దుస్థానాల్లో ఉండి అలాగే ప్రాబ్లమెటిక్ ప్లేసెస్లో ఉన్నా కానీ శని యొక్క మహాదశ వచ్చినప్పుడు మాత్రమే ఆ రిజల్ట్స్ని జాతకుడు అనుభవిస్తాడు. ఇక ఈ శని యొక్క మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు గోచారంలో ఏలినాటి శని కనుక జరుగుతున్నట్టయితే ఎటువంటి ఫలితాన్ని మనం ఊహించవచ్చు. అంటే ఇక్కడ శని మహాదశ ప్లస్ ఏలినాటి శని రెండింటి కలయికతో మనం రిజల్ట్స్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. చాలామందికి పరిచయమైనటువంటి శని యొక్క దశ ఏలినాటి శని. అంటే ఒక జన్మరాశి నుంచి శని 12వ ఇంట్లో, అలాగే జన్మరాశిలో, తర్వాత జన్మరాశి నుంచి 2వ ఇంట్లో ట్రాన్సిట్ చేసేటప్పుడు అంటే ట్రావెల్ చేసేటప్పుడు ఆ 7.5 సంవత్సరాలు, యావరేజ్గా 7.5 సంవత్సరాలని ఏలినాటి శని అని అంటాము. అయితే జన్మరాశి ఏమిటి అంటే ఒక జాతకుడు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది జన్మరాశి, ఏ నక్షత్రంలో ఉంటాడో అది జన్మ నక్షత్రం. అయితే ఈ ఏలినాటి శనిని లగ్నం నుంచి కూడా చూడాలి. జన్మ లగ్నం నుంచి 12వ ఇంట్లో, జన్మలగ్నం నుంచి జన్మలగ్నంలోకి, అలాగే జన్మలగ్నం నుంచి 2వ ఇంట్లోకి, ఈ 3 హౌసెస్లో శని ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఏలినాటి శని రిజల్ట్స్ని చూసుకోవాలి. ఈ విషయం ఎవరు చెప్పరు, కానీ అది విస్మరించకూడదు. సౌత్ ఇండియాలో అయితే ఓన్లీ మూన్ సైడ్ నుంచే చూసుకోవడం మనకు అలవాటు, కానీ నార్త్ ఇండియాలో లగ్నం నుంచి కూడా చూస్తారు. చంద్రుడు ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ లగ్నము. ఒక జాతకుడు యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేసేది లగ్నము, రాశి కాదు. ఒక వ్యక్తి ఏమిటి అని తెలియజేసేది లగ్నము. ఒక వ్యక్తికి ఒక ఆధార్ కార్డు ఎలాగో ఒక ఐడెంటిటీ ఎలా చూపిస్తుందో అటువంటి ఐడెంటిటీని చూపించేది లగ్నము, రాశి కాదు. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ విషయాన్ని విస్మరించి నా రాశిది ఇక్కడి నుంచి చంద్రుడి ఇంట్లో ఉన్నాడు, లేదా శని ఇంట్లో ఉన్నాడు, కుజుడి ఇంట్లో ఉన్నాడు, ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని చూసుకుంటూ ఉంటారు. రాశి బేస్డ్గా వార ఫలాలు, దినఫలాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. రాశికి అంత ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ముందు లగ్నానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దశాభుక్తికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఆ తర్వాతే రాశి. అంటే శని గురించి డిస్కస్ చేసేటప్పుడు కొంత నేను డివేట్ అయ్యి ఎక్కువసేపు డిస్కస్ చేయవచ్చు, బట్ కొన్ని పాయింట్స్ని ఇక్కడ చెప్పడం కరెక్ట్ అని అనిపించినప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా మొట్టమొదట చంద్రుడి నుంచే కాకుండా లగ్నం నుంచి కూడా శని యొక్క ట్రాన్సిట్ని మనం చూసుకోవాలి. అయితే ఈ గోచారం యొక్క ఫలితాలు డెస్టినీని నిర్ణయించవు. ఇలా జరుగుతుంది అని చెప్పేది దశాభుక్తి తప్ప గోచారం కాదు. అయితే గోచారం బాగున్నప్పుడు ఈ దశాభుక్తి, గోచారము రెండు ఒక రకమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని ఇండికేట్ చేస్తున్నప్పుడు మరింత మెరుగైన ఫలితాన్ని ఖచ్చితంగా జాతకుడు అందుకుంటాడు. అలా కాకుండా దశాభుక్తిలో పాజిటివ్ రిజల్ట్స్ ఉండి గోచారం ప్రకారం నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నట్టయితే కొంత ఒడిదుడుకులు అనేవి ఉంటాయి కానీ ఆ రిజల్ట్స్ మాత్రం జాతకుడు అందుకుంటాడు. కాబట్టి పాజిటివ్గా దశ ఉండి నెగిటివ్గా గోచారం ఉన్నట్టయితే తప్పకుండా అతనికి ఆ దశాభుక్తి ఇచ్చేటువంటి డెస్టినీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ని జాతకుడు అందుకుని తీరుతాడు. కానీ ఈ గోచారంలో ప్రతికూలత వల్ల కొంత అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అలాగే దశాభుక్తి నెగిటివ్గా ఉంది, గోచారం బాగున్నట్టయితే ఆ దశాభుక్తి ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని కాస్త సద్దుమెనగలా చేస్తూ ఈ గోచారం అనేది జాతకుడికి హెల్ప్ చేస్తుంది. ఇది గోచారంలో ఉన్నటువంటి ఒక లక్షణం. ఇక శని మహాదశ విషయానికి వచ్చినట్టయితే శని ఎప్పుడూ కూడా కేంద్రాధిపత్యం తీసుకున్నప్పుడు చాలా బలమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు, పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఒక వ్యక్తికి పవర్, అథారిటీ, మంచి జాబ్, అందులో సక్సెస్, చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళడము, ఇవన్నీ కూడా శని యొక్క కేంద్రాధిపత్యం వల్ల రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది శని యొక్క రిజల్ట్స్ని స్టడీ చేసేటప్పుడు. కోణాధిపత్యం కంటే కూడా కేంద్రాధిపత్యం అనేది శనికి చాలా మంచి రిజల్ట్స్ని అందించడానికి సహాయం చేసేటువంటి ఒక అంశము. ఇది ఒక శని విషయంలోనే కాదు, పాపగ్రహాలన్నిటికీ కూడా కేంద్రాధిపత్యం అనేది చాలా మేలుని చేస్తుంది.
అలాగే కోణాధిపత్యం అంత మేలు చేయదు పాపగ్రహాలకి. ఇక ఉపచయ స్థానాల్లో శని ప్లేస్మెంట్ చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తుంది. 3, 6, 10, 11 వీటిలో శని సాధారణంగా జాతకుడికి సక్సెస్ని ఇచ్చేటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అందులో 10th హౌస్ అనేది కేంద్రం కూడా అవుతుంది కాబట్టి 10th హౌస్ శాటర్న్ ప్లేస్మెంట్, ప్రత్యేకంగా శనికి రాజ్యస్థానం అనేది చాలా చాలా మంచి ప్లేస్మెంట్గా చూడాలి. ఇక శని రాజయోగ కాంబినేషన్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ధర్మ కర్మాధిపతి యోగము లేదా శశయోగము ఇటువంటి యోగాల్లో ఉన్నటువంటి శని తన యొక్క మహాదశలో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఆ యోగం ఎటువంటి రిజల్ట్స్ని ఇండికేట్ చేస్తుందో ఆ రిజల్ట్స్ని పరిపూర్ణంగా శని ఇస్తాడు. అయితే శని మహాదశ నడుస్తున్నప్పుడు శని యొక్క పాజిటివ్ రిజల్ట్స్ లేదా నెగిటివ్ రిజల్ట్స్ ఎంతవరకు ఉంటాయి అని అనలైజ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే శని ఎంత కేంద్రాధిపత్యం తీసుకుని కోణస్థానంలో ఉండి రాజయోగ రిజల్ట్స్ ఇస్తున్నా ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా శని యొక్క బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. అలాగే శని ఎప్పుడైతే చంద్రుడింట్లో, రవింట్లో, కుజుడింట్లో ఉంటాడో ఎంత యోగవంతమైన ఫలితాలను ఇవ్వాలన్నా కానీ అందులో కొంత స్ట్రగుల్ అనేది ఉంటుంది. చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే కొంత మానసికమైనటువంటి సమస్యలు, మానసిక సంఘర్షణ, డిప్రెషను ఇటువంటి ఒక ధోరణి అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది శని యొక్క మహాదశలో. అలాగే రవి మహాదశలో కెరియర్లు ఒడిదుడుకులు, అధికారుల నుంచి కొంత ప్రతికూలత, చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ ఒత్తిడి ఉండడము ఇటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడి విషయంలో కూడా ఎక్కువగా ఘర్షణ వైఖరి, ఏవో ఒక వివాదాల్లో చిక్కుకుంటూ ఉండడము ఇటువంటి ధోరణి కొంతవరకు మనం ఊహించవచ్చు శని మహాదశ నడుస్తున్నప్పుడు. శని కనుక వీరి ఇంట్లో ఉన్న వీళ్ళతో కలిసి ఉన్నా. అలా కాకుండా శని ఉచ్చలో ఉన్నప్పుడు కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉచ్చలో కనుక ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు, ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే శని కనుక వక్రించి ఉంటే ఈ వక్రించినప్పుడు శని పాజిటివ్గా ఉండి ఇందాక చెప్పినట్టుగా మంచి యోగవంతమైనటువంటి పొజిషన్లో శని ఉండి వక్రించినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఆ వక్రించడం వల్ల జాతకుడికి ఆ శని యొక్క బలం పెరగడం వల్ల ఇంకా బలమైన రిజల్ట్స్ని అందుకుంటాడు. అయితే ఆ ఇచ్చే రిజల్ట్స్లో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే శని కనుక నెగిటివ్గా ఉండి దుస్థానాల్లో ఉండి 6వ ఇల్లు కాకుండా 8వ ఇల్లు, 12వ ఇల్లు ఇటువంటి ఇళ్లలో ఉండి రెట్రోగ్రేడ్ అయినట్టయితే కొంత ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా శని పాజిటివ్గా ఉండి రెట్రోగ్రేడ్ అయితే చాలా మంచి ఫలితం ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజయోగాల్లో నీచభంగ రాజయోగం కావచ్చు, విపరీత రాజయోగం ఇటువంటి రాజయోగాల్లో కనుక శని ఉండి శని మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని జాతకుడు అందుకుంటాడు. శని ఎప్పుడు జాతకుడికి ఎంత కష్టపెట్టినా కానీ ఎంతో అంత వ్యక్తిత్వంలో వికాసం తీసుకురావడము, అతనిలో పరిణితి తీసుకురావడము, మెచ్యూరిటీ తీసుకురావడము ఇవన్నీ కూడా కలిగించేటువంటి ఒక ప్లానెట్. ఈ విధంగా ఈ పారామీటర్స్ ఆధారంగా శని మహాదశ ఎలా ఉండొచ్చు అని కొంతవరకు మనం ఒక అంచనా తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి శని కొంతవరకు మనం క్లీన్గా స్టడీ చేయాల్సిన కాంబినేషన్ చూసినట్టయితే శని కుజుల కలయిక, శని చంద్రుల కలయిక, రవి శనుల కలయిక, అలాగే శని రాహుల కలయిక, శని కేతువుల కలయిక. ఇది మనం ఎంతవరకు పాజిటివ్ లేదా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి అని మనం స్టడీ చేయాల్సినటువంటి కాంబినేషన్. చంద్రుడితో కలిసిన శని తన యొక్క మహాదశలో కొంత మానసిక ఆందోళనని కలిగిస్తాడు. తల్లికి అనారోగ్యం వచ్చేటువంటి సూచనలు ఉంటాయి. ఇది అన్ని కేసెస్లో అప్లై చేయలేం, కానీ ఇవి కొంత గైడ్ లైన్స్ మాత్రమే. కాబట్టి ఒక డిప్రెషను, లోన్లీనెస్, ఒంటరితనము, ఉత్సాహం లేకపోవడము, కొన్ని ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరగడం వల్ల అతను మానసికంగా కృంగిపోవడము ఇటువంటి ఒక ధోరణి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది శని చంద్రుల కలయిక కనుక ఉండి శని మహాదశ నడుస్తున్నట్టయితే. అలాగే రవిశనిలో కలయిక ఉన్నట్టయితే ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి, ముఖ్యంగా ఉద్యోగం చేసేటప్పుడు పై అధికారుల నుంచి కొంత ప్రతికూలత, రావాల్సిన టైంకి ప్రమోషన్ రాకపోవడము, డిలే అవ్వడము ఇటువంటి ధోరణి ఉంటుంది. అలాగే తండ్రితో సంబంధాలు అనేవి కొంత దెబ్బతింటాయి. ఇటువంటి ధోరణి మనం ఊహించాల్సి ఉంటుంది. అలాగే శని కనుక కుజుడితో ఉన్నట్టయితే ఇది చాలా చాలా అగ్రెసివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్. ఎప్పుడు కూడా ఏ స్థానంలో శని కుజుడు ఉంటారో ఆ స్థానానికి చాలా చాలా కొంత నష్టాన్ని కలిగిస్తారు శని కుజుడు. అయితే శని కుజుడు 3, 6, 11 హౌస్లో కలిసి ఉంటే చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు. ఎందుకంటే అవి ఉపచయ స్థానాలు. అంటే ఇక్కడ 10th అని నేను మెన్షన్ చేయలేదు, 3, 6, 11 మాత్రము ఉపచయ స్థానానికి సంబంధించిన హౌసెస్ కాబట్టి అందులో శని కుజుల కాంబినేషన్ అనేది
చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు తన యొక్క మహాదశలో శని. ఎందుకంటే 3, 6, 11 హౌసెస్ కూడా పాపస్థానాలుగా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే శని రాహువుల కలయిక కూడా, శని కనుక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండి, ఉదాహరణకి శుక్రుడు ఇంట్లో ఉండి ఉచ్చలో రాహుతో కలిసి ఉంటే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు శని తన యొక్క మహాదశలో. అలాగే కేతుతో ఉన్నప్పుడు కూడా శని కొంత ఆధ్యాత్మిక చింతన పెంచడము, వైరాగ్యాన్ని కలిగించడము, చేసే పనులు ఆటంకాలు, మెటీరియలిస్టిక్ విషయాల్లో కొంత ఆటంకాలు, అవరోధాలు కలుగుతూ ఉండడము, ఇటువంటి ధోరణి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే కేతు కనుక స్ట్రాంగ్గా ఉండి, గురు దృష్టి కలిగి ఉండి, శనితో కలిసి ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి సక్సెస్ ఇస్తాడు. అది కెరీర్లో కావచ్చు, ఫినాన్షియల్ స్టేటస్లో కావచ్చు. ఈ విధంగా శని యొక్క మహాదశను మనం అర్థం చేసుకోవాలి. ఇక అంతర్దశల విషయాలకు వచ్చినట్టయితే, శని యొక్క అంతర్దశను చూసినట్టయితే రవి అంతర్దశలో ఇందాక చెప్పినటువంటి కొంత ప్రతికూలత ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి అంతర్దశలో కూడా శని, ఇందాక శని చంద్రుల కలయిక వల్ల ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఉన్నటువంటి రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. శని కుజుల కలయిక కూడా కొంత ప్రతికూలత ఇస్తుంది. శని బుధుల కలయిక చాలా మటుకు ఫినాన్షియల్ గెయిన్స్, కెరియర్ సక్సెస్ ఇచ్చేటువంటి కాంబినేషను. శని మహాదశలో బుధ అంతర్దశ చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అంతర్దశ. ఇక శని మహాదశలో గురువు అంతర్దశ, శని గురువుల కలయిక, ఇది చాలా చాలా మంచి కలయిక. మెజారిటీ రిజల్ట్స్ పాజిటివ్గానే ఉంటాయి. ఒకవేళ కొంత ప్రతికూలత ఉన్నా అది తొలగిపోయి సక్సెస్ వైపు ప్రయాణిస్తారు జాతకుడు శని గురువుల కలయిక ఉన్నట్టయితే. మోస్ట్ ఆఫ్ ది కేసెస్, అంటే చాలా సందర్భాల్లో, కొంత ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, అది మనం స్టడీ చేయాలి. అలాగే శని శుక్రుల కలయిక చాలా చాలా మంచి కలయిక. శని మహాదశలో శుక్ర అంతర్దశ ఎప్పుడూ కూడా చాలా ప్లెజెంట్ రిజల్ట్స్ని ఇస్తుంది, మంచి ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశాలు ఉండేటువంటి దశ అంతర్దశ శని మహాదశలో శుక్రుడు అంతర్దశ. ఇక శని మహాదశలో రాహు అంతర్దశ మిక్స్డ్ రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే శని మహాదశలో కేతు అంతర్దశ కూడా మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇక గోచారం విషయానికి వచ్చినట్టయితే, ఏలినాటి శని కనుక నడుస్తున్నట్టయితే శని మహాదశలో ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి? శని మహాదశ కనుక పాజిటివ్గా ఉండి యోగవంతమైన ఫలితాలు ఇస్తున్నప్పుడు, ఏలినాటి శని కూడా పాజిటివ్గా ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని జాతకుడు అందుకుంటాడు. ఉదాహరణకి రాశి నుంచే తీసుకున్నట్టయితే, కుంభరాశి అయ్యి దానికి 1000లో శని ఉన్నప్పుడు అది చాలా మంచి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది, స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి. అటువంటి సమయంలో శని మహాదశ కూడా నడుస్తూ శని చాలా మంచి ప్లేస్మెంట్లో కనుక ఉన్నట్టయితే పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా అందుకుంటాడు జాతకుడు. అలా కాకుండా శని గోచారంలో చంద్రుడి ఇంట్లో ట్రావెల్ చేస్తూ లేదా రవి ఇంట్లో ట్రావెల్ చేస్తూ, శని కూడా జాతకంలో లగ్నం నుంచి కొంత నెగిటివిటీ ఉండేటువంటి పొజిషన్లో ఉన్నట్టయితే ఈ రెండింటి కలయిక వల్ల కొంతవరకు ప్రతికూలత అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శని కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే జన్మజాతకంలో గోచారంలో కూడా లగ్నం నుంచి కావచ్చు, చంద్రుడి నుంచి కావచ్చు, ఫేవరబుల్ హౌసెస్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే, అంటే శుక్రుడింట్లో ట్రాన్సిట్ చేస్తున్నా, గోచారం చేస్తున్నా, గోచారంలో ట్రావెల్ చేస్తున్నా, స్వక్షేత్రంలో ట్రావెల్ చేస్తున్నా చాలా మంచి రిజల్ట్స్ని జాతకుడు అందుకుంటాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గోచారం అనేది డెస్టినీని డిసైడ్ చేయదు, డెస్టినీని డిసైడ్ చేసేది దశ ముక్తి. అయితే ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ఎంత మనం శని మహాదశ కావచ్చు, ఏ గ్రహం యొక్క మహాదశ అనలైజ్ చేస్తున్నా ప్యారలల్లీ జైమినీ సిస్టమ్ని చూసుకోవాలి. ఉదాహరణకి శని చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు, శశయోగంలో ఉన్నాడు, లేదా మంచి రాజయోగం కాంబినేషన్లో ఉన్నాడు, కానీ జ్ఞాతికారకత్వం తీసుకున్నాడు. అటువంటి సమయంలో కొంత ప్రతికూలత అనేది ఉంటుంది శని యొక్క మహాదశలో. కొన్ని ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. ఎందుకు అనేది మనకి అర్థం కావాలి అంటే జైమినిలో ఏమన్నా ఇటువంటి కారకత్వం వచ్చిందా అని కొంత మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే జైమినిలో కూడా షష్టారూఢము, అష్టమారూఢము ఉన్నటువంటి ఇంట్లో కనుక శని ఉన్నట్టయితే కొంత ప్రతికూలత అనేది ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారంలో ఏలినాటి శని కూడా నడుస్తున్నట్టయితే, శని ఏ ఇంట్లో అయితే సంచరిస్తూ ఉంటాడో ఆ ఇంట్లో కనుక అష్టకవర్గ పాయింట్స్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే మంచి రిజల్ట్స్ని శని అందిస్తాడు. ఈ విషయాన్ని కూడా ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ని మనం కలిపి చూడాల్సి ఉంటుంది. ప్యారలల్లీ జైమినిలో కూడా ఏమన్నా ఫేవరబుల్ దశ నడుస్తుందా లేదా, అంటే రాశి దశ, చర దశ నడుస్తుందా లేదా అని కూడా మనం స్టడీ చేయాలి. ఈ విధంగా శని యొక్క దశలో వివిధ అంతర్దశలు, అలాగే గోచారం యొక్క ఫలితాలు, ఈ రెండింటిని మనం కలిపి చూసి ఒక కాంప్రహెన్సివ్ స్టడీ చేసి సమగ్రంగా మనం అధ్యయనం చేసి ఫలితాల గురించి ఒక అవగాహన తెచ్చుకోవడం అనేది మంచి పద్ధతి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.